ఇండస్ట్రీ, ఇంకోవైపు మొత్తం అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా మొత్తం గవర్నమెంట్ నుంచి మన JNTU నుంచి అందరూ కూడా ఆనాడు రావడం, వచ్చి ఒక మంచి వాతావరణంలో చక్కటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ జరగడం జరిగింది. అందులోంచి వచ్చిందే ఈరోజు ఏమో ఆనాడు జరిగిన సమావేశంలో చాలా స్పష్టంగా దిశానిర్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేశారో దానికి తగ్గ విధంగా ఆనాడు మేము ఒక ఆలోచన చేయడం, దాని నుంచి భాగంగా ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతాం. డెఫినెట్గా మేడం చెప్పినట్టు, మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, దిస్ ఇస్ ద పారాడైమ్ షిఫ్ట్. గతంలో ఏ పరిస్థితి అయితే ఉండిందో, ముఖ్యంగా విద్యా ప్రమాణాల విషయంలో పెద్దలు చెప్తారు రాసి కంటే వాసి ముఖ్యం. కాబట్టి డెఫినెట్గా మనం we should not focus on the quantity. Quality of education is more important. See, it is easy to be an engineer in Telangana and Andhra Pradesh today. Unfortunately, the number of institutions that have sprouted up, which don't really adhere to great many standards which have been prescribed, have now become a sort of a big pressure point for all of us. So దాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ఇబ్బంది అయినా సరే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసే దిశగా, విద్యార్థుల్లో నాణ్యత, విద్యా ప్రమాణాల్లో నాణ్యత మనం పెంచే దిశగా ఇప్పుడు మనం ప్రయత్నాలు తీవ్రంగా కొనసాగిస్తున్నాం. JNTU, I'm 100% sure, will definitely lead this effort under the able leadership of Madam Shailja Ramayya garu and Ramanarao garu, definitely Kishan garu andaru kuda. So definitely నాకు విశ్వాసం ఉంది. The premier most technological university in this, one of the most premier universities, will regain its position, will ensure that it produces top quality students, world class students who can compete with anybody on the globe. ఇంకా చాలా చేయాల్సి ఉంది, కేవలం తొలి అడుగు మాత్రమే, చాలా చేయాల్సి ఉంది. డెఫినెట్గా ఆ దిశగా ప్రయాణం చేస్తాం. ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఏమనుకున్నా, మేము ఇప్పటిగా విద్యార్థులు, ఇంజనీర్ల సంఖ్య కాదు ముఖ్యం, డెఫినెట్గా అందులో ఉండే క్వాలిటీ, వారు ఎక్కడ హైర్ అవుతున్నారు, వారి భవిష్యత్తు బాగుండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే పంచాయతీ సెక్రటరీ ఉద్యోగానికి మేము నోటిఫికేషన్ ఇస్తే ఇంజనీర్లు అప్లై చేస్తారు, VRO పోస్ట్కి మీరు నోటిఫికేషన్ పిలిస్తే ఇంజనీర్లు అప్లై చేస్తారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అందుకే ఆ పరిస్థితి కాకుండా డెఫినెట్గా క్వాలిటీ పెరిగే దిశగా ఈ చర్యలు జరుగుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తప్పకుండా ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తామనే విశ్వాసం ఉంది. మీ అందరి సహకారాన్ని కూడా ఈ దిశగా అర్థిస్తూ, మరి ఇది కేవలం ఇందాక వారు చెప్పినట్టుగా కొన్ని సంస్థలు మూసేయడానికో ఎవరినో ఇబ్బంది పెట్టడానికో చేసిన కార్యక్రమం కాదు. ఇది ఖచ్చితంగా విద్యా ప్రమాణాలు పెంచడానికి, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో, రాష్ట్రానికి మంచి పేరు రావాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశాలు కానీ, ఎలాంటి వేరే ఆలోచనలు కానీ లేవని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తూ, ఈ ప్రయత్నానికి మరి ఇంత తొందరగా ఒక కంక్లూషన్ తీసుకొచ్చినందుకు మోహన్ రెడ్డి గారికి, శైలజ గారికి, సుజీవ్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.